చంపిన వాళ్ళకు దర్గాలు కట్టిరు, సిగ్గులేని హిందువులు పోయి మొక్కుతున్నారంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచించండి. మరి నీ వాళ్ళని చంపిన వాళ్ళకు నువ్వు మొక్కే ధర్మం ఎక్కడా? ఎవరు చెప్పారు? శవాలను కాదురా నాయన, శివుణ్ణి మొక్కాలని చెప్తుంది మన సనాతన ధర్మం. కాబట్టి నువ్వు శివుణ్ణి మొక్కు, రాముణ్ణి మొక్కు, కృష్ణుని మొక్కు, ఇది మన ధర్మం. కానీ శివాలను మొక్కే ధర్మం కాదు. మరి మన ధర్మం ఇంకా గొప్పది ఎందుకు? కొన్ని మతాల గ్రంథాలు ఏం చెప్తున్నాయి? మన దేవుని నమ్మకుంటే వాడిని చంపేయి అంటున్నాయి, మన దేవుని నమ్మకుంటే వాడు పాపాత్ముడు అంటున్నాయి. కానీ ఈ ప్రపంచం లోపల అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని చెప్పే ఏకైక ధర్మం అది సనాతన ధర్మం. సర్వే జనా సుఖినః సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖమాప్నయాత్. సర్వే జనా సుఖినః సంతు, అందరూ సుఖంగా ఉండాలి, అందులో నేనుండాలనే ధర్మం సనాతన ధర్మం. మరి ఎందుకు గొప్పది కాదు చూడండి. ఆవును చంపుతున్నాడు, దైవాన్ని ద్వేషిస్తున్నాడు, మందిరాలను కూల్చుతున్నాడు, రామదండు పైన రాళ్ళు విసురుతున్నాడు, హనుమాన్ ర్యాలీలో రాళ్ళు విసురుతున్నాడు. వాడు మనం ఒకటి ఎట్లా అంటాం? రాక్షసుడు అంటే కోరలు పనులున్నవాడు కాదు, లోపల చెడు గుణం ఉన్నవాడే, చెడు మనస్తత్వం ఉన్నవాడే రాక్షసుడు. ఈ రోజు రాక్షసులు ఎవరో మీకు తెలుసు, నేను చెప్పే అవసరంలే. మరి ఎక్కడ పళ్ళు కొనాలి, ఎక్కడ పూలు కొనాలి? ఈ రోజే ఈ అమ్మ పొద్దున్నే పూజా మందిరంకి వెళ్తే వాళ్ళ పిల్లని ఎవరిని ముట్టుకోక మడి మీద ఎవరిని ముట్టుకోకుండా పూజా మందిరంలో పోతున్నది. హనుమాన్ మాల స్వాములు, హనుమాన్ స్వాములను కూడా బయట వాళ్ళని ముట్టుకోరు, వీళ్ళు స్నానం చేసిరంటే సన్నిధానంలో పోతారు. మరి నువ్వు మడి అని అంటున్నావు కదా, మరి ఇట్లా రాకుండా పూలు దండాలే వాడు వారం రోజులు స్నానం చేయని వాళ్ళ దగ్గర నువ్వు కొనడం అవసరమా? మరి ఎవరి దగ్గర కొనాలా? తూను ఉంచిన వాళ్ళ దగ్గర కొంటావా? విషం కలిపే వాళ్ళ దగ్గర కొంటావా? నోరున్న వాళ్ళ హిందువుల దగ్గర కొంటామని చెప్పాలి. ఎవరి దగ్గర కొనాలా? గట్టిగా బయట వాళ్ళు అక్కడ వెనుక ఉన్న వాళ్ళు అంటలే, ఎవరి దగ్గర కొనాలా? ఈ ఐక్యమత్యం ఎప్పుడైతే వస్తుందో నువ్వు ఏ కట్టి పట్టే అవసరంలే, ఎవరితో యుద్ధం చేసే అవసరంలే. మనమంతా కలిసి ఉంటే చాలు. ఒక హిందువు రోడ్డు పైన చిన్న ఏదో సంఘటన జరిగితే వాడు ఫోటో వీడియో తీసి వెళ్ళిపోతున్నాడు, సిగ్గులేని వాడు. కానీ మరి మన హిందువు ఆపదలో ఉన్నాడని ఎవరైనా అక్కడ నిల్చుంటున్నాడా? గుడికి ఆపదస్తే నిల్చుంటున్నాడా? వీడికి కష్టం వస్తే దేవుని పోయి మొక్కుతాడు. కానీ దేశానికి, ధర్మానికి, మన స్త్రీకి ఎప్పుడైతే ఆటంకం వచ్చిందో నేనున్నా అని ఎవరైతే ముందు